మనం చూసినప్పుడు కొన్ని రకాలైనటువంటి పూనకాలను మనం కనుగొనగలం. ఇప్పటికీ కూడా మన దేశంలో కూడా కొన్ని రకాలైనటువంటి పూనకాలను మనం చూస్తాం. అంటే దేవుడు ఒంట్లోకి వచ్చి ఏదేదో మాట్లాడతాడు అని. ఈ కొరింథీలో కూడా ఎగ్జాక్ట్ ఇదే సమస్య ఉంది. అక్కడ కొరింథీలో కూడా ఇటువంటి దేవుళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దానికి గొప్ప ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఈ కొరింథీ అనేది ఎక్కడుంది అని మనం చూసినట్లయితే ఏథెన్స్ నగరానికి స్పార్టా నగరానికి మధ్యలో ఈ కొరింథీ అనే పట్టణం ఉంది. ఏథెన్స్ గురించి మనం అసలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏథెన్స్ లో అయితే అసలు దేవుడే లేని పేరు లేని దేవుడే అక్కడ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. సో ఈ విధంగా అది బాగా విగ్రహారాధనలో ఉన్నటువంటి ప్రాంతం ఆ గ్రీస్ దేశం అంతా కూడా. సో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ పూనకాలు అనేవి ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ విశ్వాసం. ఆ దేవుళ్ళ మతాల ప్రభావంలో చూసినవన్నీ కూడా ఇక్కడ చర్చిలో వాటిని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏమైందంటే 2 అంశాలు మిళితమయ్యాయి. ఒకటి, అపోస్తలులు పవిత్రాత్మ శక్తితో ఈ విధంగా మాట్లాడారు అంటే పవిత్రాత్మ మనకు పూనుతుంది, అంటే పవిత్రాత్మ దేవుడు మన ఒంట్లోకి వస్తాడు అని వాళ్ళ అన్య మతాల నుంచి తెచ్చుకున్నటువంటి ఆలోచనలకి రెండింటిని మిక్స్ చేశారు. అంటే రెండింటిని కలిపి మిక్సీలో వేశారు. మిక్సీలో వేసినప్పుడు ఏమైంది, ఈ రకమైనటువంటి భావనలన్నీ బయటకు వచ్చేసి చాలా మంది ఆ సంఘంలో ఉన్న వారు అందరూ కూడా ఈ విధంగా భాషల్లో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉండడం, ఇదంతా చేయడం చూస్తూ ఉన్నాం. కొంతమందికి ఇలాంటి గ్రహింపు రావట్లేదు. మన బిడ్డలే కదా, మన సంఘమే కదా, మన చర్చిలే కదా, వీళ్ళు దేవుని సన్నిధిలోనే ఉండి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ఆరాధన చేస్తా ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంది కదా, మనం ఎలాంటి వారి గురించి వేదనగా మాట్లాడవచ్చా, పోషణగా మాట్లాడవచ్చా, అపహాస్యంగా మాట్లాడవచ్చా, మనం అన్ని దేవుడికి తొలగవుతాం కదా అని గ్రహింపు బుద్ధి వాళ్ళకే ఉన్నట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా పెడతా ఉన్నారు. హల్లెలూయా, అందరిగా హల్లెలూయా. ఇలా ఎందుకు జరుగుతా ఉంది ప్రభాని ప్రార్థన చేస్తే దేవుడు వారికి బయలుపరుస్తాడు. అది మంచి మనసుతో ఆలోచన చేస్తే వాళ్ళకి బయలుపరుస్తాడు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటా ఉంటారు. జాతరలో ఎలాగైతే జాతరలో కూడా కొంతమంది ఎగురుతా ఉంటారు కదా, వాళ్ళకి మనకి ఇంకా తేడా ఏముందని కూడా మాట్లాడతాం. ఏం చేస్తాం, జాతరలో కూడా కొంచెం పూనకాలు వస్తాయి కదా, మాట్లాడి ఊరుతా ఉంటారు కదా, లేవు అంటారు. చూసామన్నా చేయాలి. పూనకు వచ్చినప్పుడు ఏదో దేవత వచ్చిందంటారు, వచ్చినప్పుడు లేవు. నేను తిన్నాను కాస్త ఒక తోకం దగ్గర కూలీలో ఉన్నాను. ఒక కూలీని ప్రార్థన చేద్దామని చిన్న ప్రార్థన చేద్దామని ప్రార్థన చేద్దామని ఇట్లా చేయబెడితే లేవు లేవు అంటే స్టార్ట్ చేసి దేవుడు రే నేను అక్కడ ఉంటాను రా, నేను ఇదిగా నేను శ్మశానాల్లో ఉంటాను, రే నా మీద చేయి పెట్టమాలని రా. ఏమంటున్నా మీరా చేయి పెట్టమాలంటే ఊరికి పెట్టమా. హల్లెలూయా. చేయి పెట్టి కిటవాడు కొట్టి దాన్ని ఎలగొట్టి బాగా చేసేసాను. కానీ దేవుడు కొంతమంది ఏమంటారంటే మనకి వాళ్ళు ఫోన్కి వచ్చినప్పుడు ఎట్లా ఎగురుతారు, ఎట్లా తోలుతారు, ఎట్లాగా వాళ్ళు చిందు వేస్తారు, అట్లాగే చర్చిలో కూడా జరుగుతా ఉంది. దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరికే కర్త కాదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో రాయబడిన ఆ మాట తీసుకుని దేవుడు సమాధానానికి కర్త, అల్లరికే కర్త కాదు. మీరు చేసే ఆ ఎగురులాటలు, తుంపులు, కింద పడేది, దొరికేది, కేకలేసేది అది వాక్యానికి విరుద్ధమైందని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాని ద్వారా వాక్యానికి విరుద్ధమైంది ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనం చర్చిలోకి వచ్చి యేసయ్యా నాకు పరిశుద్ధాత్మని అనుగ్రహించిన ఆయన, నీ ఆత్మ చేత నన్ను ముద్రించిన ఆయన, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నాకు దయచేయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే, వేడుకుంటా ఉంటే, నీలోనికి ఒకవేళ దెయ్యమాత్మ వచ్చేస్తే, నీలోనికి ఒక దురాత్మ వచ్చేస్తే, నీలోనికి ఎలాగైతే వాళ్ళు పొందుతున్నారో అలాంటి పూనకం నీకు వచ్చేస్తే అక్కడ చర్చిలో భద్రత ఉంటుందా? చెప్పండి, చర్చిలో భద్రత ఉన్నట్టేనా? చెప్పండి. హల్లెలూయా. అంటే నువ్వు చర్చిలోకి వచ్చి యేసు ప్రభుని వేడుకుంటున్నా సరే, యేసు ప్రభుని అడుగుతా ఉన్నా సరే, ఆత్మను అడుగుతున్నా సరే, ఒక దెయ్యమాత్మ నీలోకి వచ్చేస్తా ఉంది, దురాత్మ నీలోకి వచ్చేస్తా ఉంది, పూనకం నీలోకి వస్తుందంటే నువ్వు ఏం చెబుతున్నావు అంటే అన్ని ఎందుకు చర్చిలో భద్రత లేదని చెప్తున్నావు. ఏమని చెప్తున్నావు? చర్చిలో భద్రత లేదు, చర్చిలో క్షేమము లేదు. చర్చిలో ఉంటే కూడా యేసు ప్రభువుని ప్రార్థన చేస్తే కూడా పరిశుద్ధాత్మ అంటే కూడా పూనకాలు వచ్చేస్తాయి, దెయ్యాలు పట్టేస్తాయి నువ్వు అన్ని ఎందుకు చెప్తున్నావు అని అర్థం. హల్లెలూయా. కనుక అది ఎంత తప్పు మాట, అది ఎంత దేవుని సన్నిధిని దేవుడికి చేసే మాట మనం ఒకసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. అంటే మా చర్చిలో మాకు భద్రత లేదు, మా చర్చిలో కాపుదల
లేదు, మా యేసు ప్రభు దగ్గర మాకు రక్షణ లేదు, నేను చర్చిలో ఉన్నా కానీ ప్రార్థన చేస్తా ఉన్నా కానీ యేసు ప్రభుని ప్రభా నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వన్నా కానీ మాలోనికి దెయ్యాలు వచ్చేస్తాయి, దెయ్యం భాషలు మాట్లాడతాం, పూనకాలు వచ్చేస్తాయని నువ్వేం చెప్తున్నావంటే చర్చిలో క్షేమం లేదు, భద్రత లేదు, యేసు ప్రభు నాకు శక్తి లేదని నువ్వు అన్ని ఎందుకు చెప్తున్నావని అర్థం. హల్లెలూయా. తెలుగుండే మాట్లాడుతున్నారు లేదు, బుద్ధిండే మాట్లాడుతున్నారు లేదు, ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. అందులేదా హల్లెలూయా. ఇంకో మాట మీలాగా జాగ్రత్త అండి. ఒకవేళ దెయ్యం భాషలు అనుకున్నాం, ఏమనుకున్నాము రకరకాల శబ్దాలు మాట్లాడుతూ ఉంటే కొంతమంది దెయ్యం భాష మాట్లాడుతున్నారు, ఇది పరిశుద్ధాత్మ భాషలో కాదు, న్యాయగతులు ఇలాంటి భాషలు మాట్లాడలేదు అంటా ఉన్నారు. మాట్లాడలేదో నేను చెప్పిన తర్వాత అయితే మాట్లాడలేదు అంటా ఉన్నారు. ఒకవేళ ఈ దెయ్యం భాషలు అయితే ఒకవేళ పురాత్మ వచ్చి మనం మాట్లాడితే ఒకవేళ అనుకున్నాం హల్లెలూయా, ఎక్కడన్నా పూర్ణకాలు వచ్చినప్పుడు రకాల భాష మనం మాట్లాడతారా? ఉన్నారు ఎప్పుడన్నా? ఎవరికన్నా ఏదన్నా ఏ గుడి దగ్గరన్నా పూర్ణకాలు వచ్చి రకాల భాష అని మనం మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడితే చూడు ఇది వాళ్ళు అట్లా మాట్లాడతారు, మీరు కూడా ఇట్లా మాట్లాడారు, ఖచ్చితంగా ఇది అదే అని చెప్పు. హల్లెలూయా. కానీ అట్లా వేరే కానీ ఇలాంటి భాషలు మాట్లాడటం సాధ్యం కాదు. ఏదన్నా నువ్వు బట్టి పట్టడానికి, నువ్వు ఏదన్నా నేను పెట్టుకొచ్చి భాషలను మోసం చేయడానికి ఒకటి రెండు భాషలు నేర్చుకుని బట్టి పట్టి మాట్లాడవచ్చు, అది కూడా నువ్వు మోసం చేసుకోవడం, సంఘాన్ని కూడా మోసం చేయటమే. హల్లెలూయా. కానీ కదా అలాంటి విషయాలు ఏ గుళ్ళతో జరగట్లేదు, చర్చిలోనే జరుగుతాయా అంటే అర్థం ఏంటంటే చర్చిలోనే దెయ్యాలు పడతాయి. నాకు మేము మాకు ఏమర్థమమ్మా అట్లా చెప్తున్నాం అంటే అర్థం ఏంటంటే చర్చిలోనే దెయ్యాలు పడతాయి, ఎక్కడ కూడా దెయ్యాలు పట్టమని నువ్వు చెబుతున్నావు అని అర్థం. హల్లెలూయా. ఇంకోటి అంటారు వాళ్ళు పూనుకోల్చిన వాళ్ళు ఎట్లా చెప్తారు, ఎట్లా చిందులు వేస్తారు, ఎట్లాగా డ్యాన్సులు వేస్తారు, అట్లా చర్చిలో కూడా వేస్తున్నారు కనుక వాళ్ళకి మనకి తేడా ఏంటని ఆ కింపులు ఈ కింపులు మిక్స్ చేసి పెడతా ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. చెప్పేదేనండి ఏం జరుగుతామా కొంచెం ఎగిరే ఆటలు, చిందులేసే ఆటలు అట్లా జరిగినట్టు దానికి పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మ కొంచెం కోరిక ఏదన్నా ఒక విషయంలో ఉండొచ్చు. జాగ్రత్త వినాలి. హల్లెలూయా. అందులో హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆధారం లేదు, మనకు ఆధారం ఏముంది? మన వాక్యానుసారంగా మనకు ఒక ఆధారంతో, ఒక సాక్ష్యంతో, ఒక రెఫరెన్స్ తో జరిగేది వాక్యానుసారంగా జరుగుతుందని మనం నిరూపణ చేస్తున్నాం. మనకు ఆధారం ఉంది, మనకి రుజువు ఉంది, మనకి సాక్ష్యము. వాళ్ళకి ఏం లేదు, సాక్ష్యం లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తప్పెవరిది? వాళ్ళు నిరూపించుకోవాలి. ఏం చేయాలమ్మా చెప్పండి అందరూ? హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు నిరూపించుకోవాలి. మేము నిరూపిస్తున్నాం. ఇదిగో జ్ఞానగతులు మత్తులైన వారి వలె ఉన్నారని ఊహించాడు, వారి మద్యంతో నిండున్నారని ఊహించాడు, అపహాస్యం చేశాడు. మత్తులైన వాడు ఎలా ఉంటాడు? కొత్త ద్రాక్ష రసం ఎందుకు ఎలాంటి మత్తునిస్తుంది? వాళ్ళు అపహాస్యం చేసే కార్యం అక్కడ ఏం జరిగింది? దానికి వాక్యాధారాలు ఉన్నవా లేవా? పరిశుద్ధాత్మను పొందుకుంటే పోతారా, పడిపోతారా, గంతులేస్తారా, లేకపోతే వస్త్రాలు ఊడిపోతాయా, వస్త్రాలు జారిపోతాయా? వాక్యానుసారంగా మనం నిరూపిస్తున్నాం. హల్లెలూయా. అంటే హల్లెలూయా. కాబట్టి మీరు దానికి ఎవరు పరిశుద్ధాత్మని నమ్మరు అంటే పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి వారిని అపహాస్యం చేస్తారో వాళ్ళతో నేను చెప్పేది ఏంటంటే దీని మీద వాళ్ళు నిరూపించుకోవాలి. ఎవరు నిరూపించుకోవాలి? మనం నిరూపిస్తాం వాక్యం. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా ఏం చేయాలి? వాళ్ళకి నిరూపణ లేదు. వాళ్ళు కూడా గ్రంథం తీసుకో, ఈ గ్రంథంలో ఈ దేవదూతను ఏమంటారని రాయబడింది. ఇది ఈ గ్రంథంలో ఈ ఋషి చెప్పాడు, ఈ దేవుడు చెప్పాడు, ఇట్లా ఎగుతారని, పూతారని, ఏమంటారని, దాని ఉప్పులో నడుస్తారని ఈ గ్రంథంలో రాయబడింది, ఈ గ్రంథంలో రాయబడింది. ఈ ఋషి చెప్పాడు, ఈయన చెప్పాడు. ఏం చేయాలి? వాళ్ళు నిరూపించుకోవాలి. అది ఆడ పని, మన పని కాదు. హల్లెలూయా. అంటే హల్లెలూయా. కనుక వాళ్ళకి అసలు అది వాళ్ళు చేసేది వాక్యానుసారమా, శైవానుసారమా, లేఖనానుసారమా, దేవుడు చెప్పింది చేస్తారా,
చెప్పకుండా చేస్తారా? దేవుడు చెప్పిన ప్రకారంగా జరుగుతుందా? దేవుడు చెప్పనట్టుగా వాళ్ళు చేస్తారు, వాళ్ళు పొందుకుంటున్నది వాళ్ళ మీదకి వస్తుంది ఏ ఆత్మ అన్నది వాళ్ళు ఏం చేయాలి? గ్రంథాల ద్వారా నిరూపించుకోవాలి. హల్లెలూయా, అందులో హల్లెలూయా. సత్యానికి నిరూపణ కావాలి. ఏం కావాలమ్మా చెప్పండి? సత్యానికి ఏం కావాలి? నిరూపణ కావాలి, సాక్ష్యాలు కావాలి, ఆధారాలు. అబద్ధానికి ఆధారాలు, అబద్ధానికి సాక్ష్యాలు, అబద్ధానికి దొంగ సాక్ష్యాలు ఉంటాయి కానీ నిజమైన సాక్ష్యాలు ఉండవు అన్నాడు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు కూడా నేనే సత్యము జీవము మార్గమై ఉన్నాను అని సత్యం కనుక పునరుత్థానుడు తిరిగి లేచాడని అనేక లేఖనాలను చూపించి 40 రోజులు ఆయన తను ఆధారాలతో సాక్ష్యాలతో రుజువుపరుచుకున్నాడు. ఏం చేశాడమ్మా చెప్పండి? ఏం చేశాడు ఆయన? రుజువుపరుచులు. మోషే నా గురించి చెప్పాడు, ఏలియా నా గురించి చెప్పాడు, దావీదు నా గురించి చెప్పాడు, నేను చనిపోయి శ్రమపడి తిరిగి లేస్తానని. ఇదిగో ఈ లేఖనాలు రాయబడి ఉందని ఆయన చేతుల్లో వేలు పెట్టించి వారితో కలిసి భోజనం చేసి అనేక సాక్ష్యాలు, రుజువులు, ఆధారాలు చూసి తను తాను ఏం చేశాడు? ఆయన నిరూపించుకున్నాడు. ఎందుకంటే సత్యానికి నిరూపణ కావాలి. హల్లెలూయా. ఆధారాలు, రుజువులు కావాలని యేసు ప్రభు సత్యం కనుక ఆయన అనేక ఆధారాలు చూపించి తను తాను నిరూపించుకున్నాడు. కనుక కదా మనం కూడా పొందుకునేది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు తోడతారా, పడిపోతారా, కేకలు వేస్తారా, అది వాక్యంలో జరిగిందా లేదా, జరగలేదా, ఒకవేళ వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు, ఎలా ఊహించారు, అలాగే మత్తులైపోయిన వారు కొత్త మద్యం, కొత్త ద్రాక్షారసం తాగితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎందుకు అపహాస్యం చేశారు, అలాంటిది బైబిల్లో ఎక్కడుందని మనం ఏం చేయాలి? నిరూపణ చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడి వీటి గురించి ఎక్కడైనా రాయించాడా, ఏదైనా చిన్న సాక్ష్యం ఇచ్చాడా, ఎక్కడైనా రుజువు ఇచ్చాడా అని మనం ఏం చేయాలి? వాక్యాన్ని పరిశీలన చేసుకుని మనం ఒక మంచి తీర్మానంలోనికి రావాలి. హల్లెలూయా. కనుక వాళ్ళతో మందానించకూడదు, పోల్చకూడదు. ఎందుకంటే వాళ్ళకి నిరూపణ ఉందో లేదో వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చెప్పాలి, ఇదిగో కోపం వస్తే ఇట్లా అవుతుంది, ఈ గ్రంథంలో రాయబడింది, దేవుడు అంటారని ఈ గ్రంథంలో రాయబడింది, లేకపోతే ఏవో చేస్తారు కదా. హల్లెలూయా, అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవతతో ఇట్లా అంటారు, ఈ దేవతతో ఇట్లా మురుతారు, ఇట్లా కేకలు పెడతారు, ఇది అంటారు. ఇదిగో ఈ గ్రంథంలో రాయబడింది, ఈ గ్రంథంలో రాయబడింది, ఈ ఋషి రాశాడు, ఈ దేవుడు చెప్పాడని వాళ్ళు సత్యమైతే నిరూపించుకోవాలి. హల్లెలూయా. కనుక ఆధారాలు, సాక్ష్యాలు, రుజువులు ఉన్నవాడు ఆధారాలు లేవు అని పోల్చుకుని మనం మానేసుకోవచ్చా? మనము మానకూడదు. హల్లెలూయా, అందుకే హల్లెలూయా. ఇప్పుడు అయ్యప్ప భజన చేస్తాను. ఏం చేస్తున్నారమ్మా? టైం చాలా అయిపోయింది, వీడియో ఇంకోసారి కూర్చున్నాం కానీ అయ్యప్ప భజన చేసేటప్పుడు ఏం చేస్తారు? సపోర్ట్ ఏం చేస్తారు? మనకంటే బాగా పడుతున్నారు. ఏం పడుతున్నారు? మన మగవాళ్ళు అసలు కదలరు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే పొద్దున్నే చల్లనీళ్ళు స్నానం చేసి చెప్పులు లేకోకుండా గట్టిగా సప్పట్లో కొద్ది చెప్పులు లేకుండా చల్లనీళ్ళ స్నానం చేసి ఈ 40 రోజులు ఎంతో నిష్ఠగా ఉంటారు. 40 రోజులు అయిన తర్వాత అలా ప్రతాపను నేను సినిమా చూసిన నరసింహారెడ్డి అన్నమాట, బాలకృష్ణ సినిమాది. ఆ సినిమాలో మాల్లో ఉంటాడు, మాల్లో ఉంటాడు, రౌడీలు వస్తారు. ఎవరంటారు? రౌడీలు వచ్చి వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధుల్ని కొడతా ఉంటారు అన్నమాట, బెదిరిస్తాను. అయినా సరే రాడు. ఏం చేయడు? రాకుండా నిష్ఠలో ఉంటాడు. ఇక టైం అయిపోతాడు, పూజ అయిపోతేగా ఏమైపోతుంది? టైం అయిపోతుంది, కంప్లీట్ అయిపోతాడు. కంప్లీట్ అవుతుంది, అక్కడి నుంచి దుంకుతాడు. ఎక్కడి నుంచి? బాలకృష్ణ దుంకుడు వీడికి ట్రైన్ మీద పరిగెడతాడు. బాలకృష్ణ ట్రైన్ మీద పరిగెడతాడు, హెలికాప్టర్ మీద పరిగెడతాడు, హెలికాప్టర్ కూడా ఇట్లా తిప్పేస్తాడు, అలాంటి స్టంట్లు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ సినిమాలో కూడా ఎప్పుడైతే అది అయిపోతుందో అప్పుడు దాకా ఓర్చుకుంటాడు, భరిస్తాడు, సహిస్తాడు, దాంట్లో అయిపోగానే అక్కడి నుంచి రోడ్డు మీద ఒకేసారి దుంకుతాడు. హల్లెలూయా, అంటే హల్లెలూయా. మనకు అలాంటి భక్తి కాదు. మనకి స్టేజ్ భక్తి. చర్చికి వచ్చిన చేపు మనం నటించి చర్చికి వెళ్ళిపోగానే ఎక్కడికి అక్కడ పీకేసి పడేసి మళ్ళీ చేసేది కాదు మన భక్తి. వారం రోజులు భక్తి, నెల రోజులు భక్తి కాదు. యేసు ప్రభు వచ్చేదాకా మన భక్తిని మనం
ఇక్కడ ఉన్నప్పుడు అట్లా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు కూడా అట్లా ఉండాలి. హల్లెలూయా, అందులో హల్లెలూయా. సీజనల్ భక్తి చేయకూడదు, వేషధారణ భక్తి చేయకూడదు, డ్రామా భక్తి. డ్రామా వాళ్ళు ఏంటంటే స్టేజ్ మీద ఎక్కినంత సేపు నటిస్తారు, రంగులు అది ఇది అన్ని వేసుకుంటారు, స్టేజ్ దిగ్గాన్ని మొత్తం ఎక్కడైనా పడేసి మళ్ళా కథల వల్ల అట్లా మనం కూడా ఇక్కడ మంచిగా పూసుకేసుకుని ఇక్కడ మంచిగా బరువు పట్టుకుని బయట గిడ్డలు అక్కడ పడేసి మళ్ళీ అపాసం చేసుకుంటా, బుద్ధులు తిట్టుకుంటా, అబద్ధాలు ఆడుకుంటా కథాలు ఆడుకుంటే మనలో కూడా ఏమవుతుందంటే డ్రామా భక్తి, వేషధారణ భక్తి అవుతుంది. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు దేవుళ్ళగా వాళ్ళు ఎక్కువ చప్పట్లు కొడతారు, చప్పట్లు కొడతారు, చాలా చప్పట్లు కొడతారు, కీబోర్డు పెడుతున్నారు, తబలా పెడుతున్నారు, ప్యాడ్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు మనం మానేసా వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వద్దు. చెప్పండి హల్లెలూయా. మనది సీజనల్ భక్తి కాదు, మన నిరంతరం ఉండే భక్తి, మన వేషధారణ భక్తి కాదు, మన నిజమైన భక్తి. కనుక వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు కాబట్టి మనం ఏం చేయకూడదు, కొట్టకూడదు. వాళ్ళు తబలా కొడుతున్నారు కాబట్టి మనం తబలా కొట్టకూడదు. వాళ్ళు కీబోర్డు పెట్టుకున్నారు కాబట్టి మనం కీబోర్డు పెట్టకూడదు. వాళ్ళు స్టేజ్ చేస్తున్నారు మనం స్టేజ్ వేయకూడదు. హల్లెలూయా. ఇట్లా పోల్చుకుంటా పోతే రాజకీయ నాయకులు, రౌడీలు మనకంటే మంచి గద్ద సెట్లు వేస్తారు. ఏం చేస్తారమ్మా? రౌడీలు, గుండాలు, రాజకీయ నాయకులు మంచి గద్ద సెట్లు, ఖరాబ్ స్త్రీ సెట్లు వేస్తారు. కనుక రౌడీలు, రాజకీయ నాయకులు తెల్ల బట్టలు వేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయకూడదు, మనం కలర్ బట్టలు, దేశీ బట్టలు వేసుకోవాలి. మనం డిఫరెంట్, మనం ప్రత్యేక, మనం ఆత్మీయులు అనొచ్చా? వాళ్ళు చేస్తున్నారా మనం ఆ చెప్పులు వేసుకున్నారా మనం చెప్పులు వేసుకోవద్దు, వాళ్ళు కలదోడు పెట్టుకున్నారా మనం కలదోళ్ళు పెట్టుకోవద్దు. హల్లెలూయా. కొన్ని ఉంటాయి కాంతిలాగా అన్ని మనం వాక్యించకూడదు. మన వాక్యంలో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అనంత. కాబట్టి మనకు వాక్యాధారం ఉంది, మనం వాక్యాధారం ఉన్న దాన్ని వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు కొడుతున్నారో వాళ్ళు చూపించుకోవాలి. ఏం చేయాలా? హల్లెలూయా. మీరు చప్పట్లు ఎందుకు కొడతారంటే ఆడు చూపించాలి. ఇదిగో ఇక్కడ పలానా ఓడి చప్పట్లు కొట్టమని, పలానా కీబోర్డు కొట్టమని. నువ్వు కీబోర్డు ఎందుకు కొడతారా, నువ్వు తబల ఎందుకు కొడుతున్నారా, నువ్వు చప్పట్లు కొడతావు ఎందుకు అంటే వాళ్ళు ఏం చేయాలి, నిరూపించుకోవాలి. ఇక్కడ కొట్టారు తబలా, ఇక్కడ కీబోర్డు కొట్టారు, ఇక్కడ ఫ్యాన్ కొట్టారు, ఇక్కడ చప్పట్లు కొట్టారు, ఇక్కడ పలానా గ్రంథంలో పలానా డ్రెస్ చేసుకున్నారు, 40 రోజులు చేశారు అని వాళ్ళు నిరూపణ చేసుకోవాలి. హల్లెలూయా. అందులో హల్లెలూయా. కనుక మనము నిరూపణలు, ఆధారాలు, రుజువులున్న మనము దేవుళ్ళగా దైవ గ్రంథాన్ని చేతబట్టుకున్న మనము ఏ ఆధారాలు, ఏ సాక్ష్యాలు, ఏ రుజువులు లేనిటువంటి వారిని చూసి మనం ఏం చేయకూడదు, మానివేయకూడదు. హల్లెలూయా. అందులో హల్లెలూయా. అందులో బిగ్గరగా హల్లెలూయా. కనుక దేవుళ్ళగా మనం వాళ్ళతో మనం పోలికలు పోల్చుకోకూడదు. దేవుని సన్నిధిలో ఆత్మలు వస్తున్నాయని, దేవులు వస్తున్నాయని చెప్పి దేవునికి శక్తి లేనట్లుగా, మందిరానికి బలం లేనట్లుగా, యేసు ప్రభులో కాపుతాలు లేనట్లుగా అన్ని దేవుల మనం మాట్లాడేవారుగా మనము ఉండకూడదు. దేవుళ్ళగా పెంచుకొస్తు జన్మన వాళ్ళందరూ కూడా కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారంట. మీరు అనుకుంటున్నట్లుగా మీరు మద్యముతో మత్తులు కాలేదన్నారు. ఎందుకంటే వాళ్ళు మద్యముతో మత్తులైన వారిలాగా అక్కడ పరిస్థితి ఉంది కనుక, అక్కడ వాళ్ళు కొత్త మద్యం తాగిన వారి లాగా ప్రవర్తిస్తా ఉన్నారు కనుక వాళ్ళు దేవుళ్ళగా అపహాస్యం నువ్వు వచ్చే విధంగా అక్కడ జరుగుతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఒక ఆలోచన వచ్చిందని మనము అర్థం చేసుకునే వారు ఉండాలి. నోవాహు కూడా ద్రాక్షరసం తాగి మత్తులై వస్త్రాలు ఆ వస్త్రయంగా పడిపోయినాడట. ఒక కొడుకు అపహాస్యం చేశాడు, కానీ ఇద్దరు కొడుకులు దాన్ని ఏం చేశారు, కప్పారు. హల్లెలూయా. అందులో హల్లెలూయా. అంటే భక్తులైన వారికి వస్త్రాలు తొలగిపోతా ఉన్నా కానీ వారు తెలుసుకోలేని వారిగా, గ్రహించలేని వారిగా, అర్థం చేసుకోలేని వారిగా ఉంటారు. అందుకే ఆ మేడగదిలో కూడా వారి వస్త్రాలు కూడా తొలగిపోతా ఉన్నాయి, జారిపోతా ఉన్నాయి. కనుకనే దేవుళ్ళగా వీళ్ళు మద్యంతో మత్తులైనారని నవ్వుతున్నారని మనం అర్థం చేసుకునే వారిగా ఊహించవచ్చు. మనం ఇంకా అలాంటి రిఫరెన్సెస్ చాలా ఉంటా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే వచ్చే వారంలో మరలా చూసుకుందాం. దేవుళ్ళ ఏమి కూడా అన్నాన్ని చూసినప్పుడు నువ్వు ఎంతవరకు ద్రాక్షారసం తాగి మత్తులాగా ఉంటావు,
ద్రాక్షారసాన్ని నీ యొక్క నుంచి తీసి పారవేయమంటే ద్రాక్షారసం ఏం కలగజేస్తుంది? మత్తుని కలగజేస్తుంది. అందుకే కొత్త ద్రాక్షారసం తాగినోడు లాగా నారగదులు పరిశుద్ధాత్మలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అంత ఆనంది, అయ్యా యజమానుడా నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను ద్రాక్షారసాన్నైనా మద్యాన్నైనా తాగలేదు. హల్లెలూయా. కాబట్టి ఏదేనండి దైవ సేవకులారా, పాస్టర్లారా, మీరు కూడా పెంతుకొస్తు సంఘాలని, ఆత్మ పొందుకుంటున్న విశ్వాసులని, పెంతుకొస్తు విశ్వాసులని ఏమి వలే అపార్థం చేసుకుని అన్ని దేవుని దేవుని నామానికి దోషం తీసుకురావద్దని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి గేలు చేసి అపహాస్యం చేసి నోవాహు చిన్న కుమారుడు వలె శాపగ్రస్తులు కావద్దని నేను తెలియపరుస్తా ఉన్నాను. కనుక గారా మనందరం కూడా అలాంటి ఆత్మచేత ఇలాంటి తప్పు మాటలన్నీ మన ఆలోచనలో పెట్టుకోకుండా దేవునికి పరిశుద్ధ